నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తీసుకున్నారు. గోవిందప్ప భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గా ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో విచారణకి హాజరు కావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరు కావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురిని విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకి విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. ఈ ముగ్గురు నోటీసుల్ని బేఖతారు చేస్తూ విచారణకి గైర్హాజరయ్యారు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టు సైతం అరెస్టు నుంచి వీరికి మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. జనసేన నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ కి గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో పూజలు చేయాలని ఆ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటకలోని ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ఆధ్వర్యంలో నేతలు అర్చన, అభిషేకాలు, కళ్యాణోత్సవం నిర్వహించారు. దేశ సైన్యానికి దైవబలం మెండుగా ఉండాలని ప్రార్థించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకి పాల్పడుతుందని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నగర అధ్యక్షులు రాంప్రసాద్, వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు పవన్ కుమార్ ఆరోపించారు. పాలకుల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆటో రంగం కుదిలిందని మండిపడ్డారు. మంగళవారం పాత గుంటూరు సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మే 20వ తేదీన జరిగే జాతీయ సమ్మెను ఆటో రంగ కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆటో వర్కర్స్ జేఏసీ నేతలు బి లక్ష్మణరావు, కె శ్రీనివాసరావు, ఎస్కే మస్తాన్వలి, మురళి, రాంబాబు, శంకర్ పాల్గొన్నారు. నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కలిపి ఏదైతే 29 కార్మిక చట్టాలు ఉన్నాయో అవి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. కార్మికులకు నష్టం కలిగించేలాగా, అదేవిధంగా యజమానికి ఉపయోగం కలిగేలాగా కార్మిక చట్టాల్లో మార్పు చేశారు. వాటిని రద్దు చేయాలని చెప్పి ఇతర సమస్యల మీద దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రవాణా రంగం కూడా ఏదైతే ఆటో, కారు, లారీ, జీబు వివిధ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు ఉన్నారో వీళ్ళకు కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం, అదేవిధంగా వాహన ఫిట్నెస్ రేట్లు పెరగటం, అదేవిధంగా బండి స్పేర్ పార్ట్స్ రేటు పెరగటం, నిత్యావసరాల ధరలు పెరగటం, మరి ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఎక్కువ మంది ఈ రంగంలో వాంటర్ కమ్ డ్రైవర్లు కొంతమంది డ్రైవర్లుగా పనిచేసేవాళ్ళు కొంతమంది వివిధ ప్రాంతాలకి చక్కగా ప్రయాణం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా దీంతోపాటు లారీల ద్వారా కూడా రైతులు పండించినటువంటి పంటలు, నిత్యావసర వస్తువులు, సరుకులు, మత్స్య సంపద ఇవన్నీ కూడా రోడ్డు మార్గాన రైల్వే తర్వాత పెద్ద సంఖ్యలో చేరవేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఉపాధి కల్పించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోగా ఈ రవాణా రంగాన్ని ఆదాయ వనరులుగా భావించి రకరకాల పేర్లతో భారం వేస్తూ ఉన్నారు. మోటారు వాహనాల చట్టం 1988 ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం జీవో నెంబర్ 106 న్యాయ సంహిత 1-2 సెక్షన్లు తీసుకొచ్చింది. దానివల్ల ఏదైనా వాహనం ప్రమాదం జరిగి మనిషి చనిపోయినట్లయితే ఎఫ్ఐఆర్లో వాహనం నిర్లక్ష్యంగా నడిపాడని కానీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని కానీ నమోదు చేస్తే డ్రైవర్కి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల పైన జరిమానా విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దాంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21 ఈ రాష్ట్రంలో ఇచ్చారు.
దానివల్ల అన్ని రకాల ఫీజులు పెనాల్టీలు పెరగడం, డ్రైవర్లకు జైలు శిక్షలు వేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి. మే 20వ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెకు మా గుంటూరు జిల్లా తరపు నుంచి వైఎస్ఆర్టీసీ తరఫున పూర్తి మద్దతు సహకారం అందిస్తామని, అలాగే మొన్న రీసెంట్గా ఎన్డీఏ కూటమి 3వసారి గెలిచినాక లేబర్ కోర్టుని 29ని 4 చేశారు. 18 గంటల డ్యూటీని 16 గంటలు అంటున్నారు. 14. ఇది అమెరికా కాదు, ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు మీ చేతల్లో లేరు. కార్మికులు లేనిది మీ వ్యవస్థ ఏది పనిచేయదు. కార్మికులు లేనిది మీ కంపెనీలు పనిచేయవు. ఇవి కూడా కార్మికుల మీద ఆధారపడి ఉందని 20వ తేదీన జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆటో ఫెడరేషన్ మొత్తం కూడా ఈ సమ్మెకు మద్దతు తెలపడం జరుగుతుంది. అలాగనే ఈ ఆటో కార్మికులకి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నేను ఎన్నికల్లో గెలిచిన తర్వాత సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఈ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, హామీలు ఇవ్వటం జరిగింది. అలాగనే గత ప్రభుత్వం ఆటో కార్మికుడికి సంవత్సరానికి 10,000 రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆటో కార్మికుడికి నమ్మకంగా డబ్బులు ఇస్తుంటే వీళ్ళ బూటక మాటలని వీళ్ళు ఓటు బ్యాంకుని చేర్చుకోవడం కోసమై ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఎటువంటి హామీ అనేది లేకుండా పోయింది. అందుకని ఆటో డ్రైవర్లారా మేలుకోండి, ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదాం. మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని లాంటి ప్రభుత్వాన్ని గనక తెచ్చుకుంటే మళ్ళీ మనకి సంక్షేమ బోర్డులు అన్నీ కూడా ఏర్పడతాయని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ఈరోజు ఇన్సూరెన్స్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమస్యల్ని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ నాయకులు మేడా హనుమంతరావు ఆరోపించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ న్యాయమైన 8 డిమాండ్లు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మేడా హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని చెప్పారు. పని ఆధారిత ప్రోత్సాహకాలని అందించాలని అన్నారు. క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్దీకరించాలని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 16 రోజుల నుండి ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళు న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి, గతంలో పిఎఫ్ రికవరీ చేసి ఇప్పుడు పిఎఫ్ని రికవరీ చేయడం ఆపేశారు. కాబట్టి ఆ పిఎఫ్ని రికవరీ పునరుద్ధరించాలని చెప్పేసి, అదేవిధంగా ఇంటి అద్దెలు వాళ్ళు ఏదైతే ఆఫీసులు ఉన్నాయో ఆఫీసు అద్దె బకాయిలు గవర్నమెంట్ భరించాలి. కానీ వీళ్ళు ఉద్యోగస్తులుగా వీళ్ళు జీతాల నుంచి చెల్లిస్తూ ఉన్నారు. వాళ్ళ అద్దెలు ఓనర్స్ మాత్రం నానా ఇబ్బంది పెట్టి ఖాళీ చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటే కానీ ప్రభుత్వానికి మాత్రం చెమ్ముకుంటున్నట్టు కూడా లేదు. అదేవిధంగా వాళ్ళకి బకాయిలు ఇవ్వాలి. అదేవిధంగా 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. 23% జీతపత్యాలు గవర్నమెంట్ ఉద్యోగులకు ఏదైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు చూడకుండా వీళ్ళ చేత రోజు 10 గంటలు 12 గంటలు పనిచేయించుకుంటూ కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా నామమాత్ర జీతాలు కూడా ఇస్తూ వాటిని కూడా బకాయిలు పడి 5 నెలలు 6 నెలల పాటు ఇస్తూ ఇవాళ నానా ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ ఉంది. ఇప్పటికీ వాళ్ళు చాలా శాంతియుతంగా ప్రశాంతంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఈ మొండి ప్రభుత్వం వీళ్ళ సమస్య పరిష్కారం చేయకపోతే ఎన్ని రోజులైనా సరే సమస్య పరిష్కారం వరకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తారు, మరీ ఉధృతం చేస్తారు. గత 16 రోజులుగా ఇక్కడ సమ్మెలో కూర్చొని ఉన్నాము. గర్భవతులు ఉన్నారు, ఇక్కడ బాలింతలు ఉన్నారు, ఆడవాళ్ళు ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఉన్నారు. గుంటూరులో ఎండలు ఏ రకంగా ఉంటాయో తెలుసు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి నిరసన అనేది తెలియజేస్తున్నారు. ఈ రకంగా మేము నిరసన తెలియజేస్తున్నా కానీ 16 రోజుల నుంచి కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా పట్టించుకొని దూరంలో ప్రభుత్వం నడుస్తుంది. దీనిలో భాగంగా మాకు రావాల్సినవి అడిగితే ఏదో మాకు ఎప్పుడైనా వచ్చేవే ఇన్సెంటివ్ అనేవి, అవి ఒక్కసారిగా అట్లా ఆశ చూపించి మిమ్మల్ని వెళ్ళిపోండి అన్న ధోరణితో గవర్నమెంట్ ముందుకు తెస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి, మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు 8 ఉన్నాయి. ఆ న్యాయమైన 8 డిమాండ్లు మీరు పిలిచి దానికి అనుగుణంగా మాట్లాడి చేసేదాకా మేము ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది లేదు. ఇది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి.
మా సమస్యలు అనేవి న్యాయమైనవి, మీరు పిలిచి మాతో మాట్లాడండి అని మేము పిలుస్తున్నా కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి రోడ్ల మీదకి వచ్చి. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్న కూడా చర్చలు కొన్ని జరిగినాయి, చర్చల్లో కూడా సానుకూలంగా ఏది మాట్లాడలేదు. దయచేసి మా అంతుగా మేము విలేజ్లో చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా సక్సెస్ అయ్యాము. అది ప్రతి ఒక్కటి కూడా రిపోర్టు మీకు కూడా అందిందని తెలుసు. కానీ మా వైపు కూడా ఎటువంటి దూరంతో కూడా ముందుకు సాగట్లేదు. దయచేసి మా వైపు మంచి దూరంతో మాట్లాడి మమ్మల్ని. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఎన్నికల హామీ మేరకు వీరికి ప్రతి నెల 6,000 పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. అలాగే విభిన్న ప్రతిభావంతుల అవసరాలను తీర్చే పరికరాలను కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకి సహాయ పరికరాలు ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరం ఉర్దూ పాఠశాలలోని పరీక్ష భవన్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులని గుర్తించి వారికి అవసరమయ్యే పరికరాలని 2 నెలల్లో అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి కోటేశ్వరరావు, నగర డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిలా, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఎలిమ్కో మరియు ఏడీఐపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమం గతంలో లాగా కాకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి అవసరాలను గుర్తించి వారికి కావలసినటువంటి రీతిలో ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటిని తయారు చేసి తిరిగి 2 నెలల తర్వాత వాళ్ళకు ఉపయోగపడేటువంటి పరికరాలను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం, దీన్ని నియోజకవర్గ స్థాయిలో అక్కడున్నటువంటి దివ్యాంగ సోదరులందరినీ కూడా ఒక చోటుకు తీసుకొని రావడమే కాకుండా వయోవృద్ధుల కోసం వారికి ఆ వయసులో అవసరమైనటువంటి చేతి కర్రలు కానీ బ్యాటరీ వాహనాలు కానీ ఏదైతే సదరన్ సర్టిఫికేట్లో 80% వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి పరికరాలను అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ స్థాయిలో ఎవరైతే దివ్యాంగ సోదరిమణులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరికరాలను ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పరికరాల మెజర్మెంట్స్ని తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిజేబుల్ కార్పొరేషన్ ద్వారా ఏడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒక్కటే విన్నవిస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. ఎన్నికల్లో చెప్పినటువంటి మాటకు ఎక్కడా కూడా తీసిపోకుండా మొదటి నెలలోనే 6,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా బ్యాక్లాగ్ పోస్టుల దగ్గర నుండి వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు దివ్యాంగ సోదరులకు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దీనికి మీరందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగ సోదరిమణి కూడా మీ విశ్వమానవ సేవ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల పట్ల కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వారికి కావలసిన పరికరాలు కావచ్చు, వారికి ఏ అవసరం ఉన్నా కూడా తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకోసమే పెన్షన్ 6,000 రూపాయలు పెంచడం, అదేవిధంగా మంచంలో ఎవరైతే ఉంటారో ఒక మంచి సహాయంతో వారి అవసరాలు తీర్చడానికి అటువంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకుంటూ ఎవరైతే నకిలీ వికలాంగులు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది దివ్యాంగుల పేరుట పెన్షన్ తీసుకున్నారు.
వాటన్నిటిని కూడా తీసివేస్తారు. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకోసమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని. మే 14వ తేదీన గుంటూరు కొత్తపేట శ్రీ జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన హామీలో భాగంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 1166 ఉద్యోగ అవకాశాలు పలు రకాల కంపెనీలో ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 10వ తరగతి నుంచి బీటెక్ వరకు చదువుతున్న నిరుద్యోగ యువకులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకుని ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారి ఎన్నికల వాగ్దానంలో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో రేపు మే 14వ తారీఖున ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 1166 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అరబిందో ఫార్మా, అలాగే ఎమరాన్ బ్యాటరీస్, హెటిరో, టీసీఎస్, అనేక కంపెనీలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అలాగే గుంటూరు లోకల్లో ఉన్నటువంటి కంపెనీస్ను కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో 10వ తరగతి నుండి బీటెక్ కానీ, అలాగే ఎంబీఏ కానీ, ఐటీఐ కానీ, పాలిటెక్నిక్ కానీ వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం వేచి ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులందరూ కూడా ఒక మంచి అవకాశంగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి ధ్యేయంతో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా తమ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్లి. పల్నాడు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయికాయల లోడుతో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలిలో 3 మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మరొకరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డం మీద పల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓవర్ యాక్షన్ చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో కారులో రాంగ్ రూట్ లో వచ్చిన అతడు హల్చల్ చేశారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి కారుతో దూసుకు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న కానిస్టేబుల్ అడ్డుకొని నిలదీయడంతో బెల్లంకొండ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వ్యవహారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ లో రావటం ఒక తప్పు అయితే అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించడం మరొక తప్పు. అంతేకాకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ ని కారుతో ఢీకొట్టేందుకు అతడు యత్నించాడు. దీంతో కారులో ఉన్న వ్యక్తి ఎవరనే విషయాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ సరిగ్గా గుర్తించలేదని తెలుస్తోంది. కానీ వాగ్వాదం మాత్రం వీరిద్దరి మధ్య చోటు చేసుకుంది. అయితే ఈ వివాదం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయాన్ని వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం ఆయన గోరంట్ల మండలం కల్లితండాలో వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీర జవాన్ మురళీ నాయక్ జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన త్యాగానికి ప్రజలంతా రుణపడి ఉండాలని చెప్పారు. జవాన్ చనిపోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం తమ ప్రభుత్వం ప్రారంభించిందని, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇదే విధానం కొనసాగిస్తుందని అన్నారు. వైసీపీ తరపున 25 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. దేశం కోసం పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారని, మురళి చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని చెప్పారు. మురళి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. మురళి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. తాను పోరాడుతూ తన చావు వల్ల అనేక మంది మిగిలిన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు తాను ప్రొటెక్షన్ ఇస్తూ, రక్షణ ఇస్తూ తాను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి మురళిని తేడమైతే వెనక్కి తాలేము. కానీ మురళి చేసిన త్యాగానికైతే మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మురళికి ఇప్పటికీ కూడా రుణపడే ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఏ జవాన్ చనిపోయినా కూడా ఆ జవాన్లకు ఇటువంటి ఘటనలో ఏదైనా కానీ ప్రాణాలు కోల్పోతే, దేశం కోసం పోరాటం చేస్తూ ప్రాణాలు కోల్పోతే 50 లక్షల రూపాయలు ఇచ్చే సాంప్రదాయం
మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టినందుకు చాలా సంతోషపడతా ఉన్నాం. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పటి ప్రభుత్వం కూడా 50 లక్షల రూపాయలు మురళి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలే. పార్టీ తరపు నుంచి అన్ని రకాలుగా మురళికి అండగా తోడుగా ఉంటాం. పార్టీ తరపు నుంచి ఒక 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అండగా ఉంటూ ఆ కుటుంబానికి తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనిషిని తేలేకపోయినా కూడా తాను చేసిన త్యాగానికి అందరం కూడా అండగా తోడుగా ఉండే కార్యక్రమం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. గుంటూరు ఈస్ట్ డివిజన్ పరిధిలో రామిరెడ్డి తోట ప్రాంతంలో తెల్లవారుజామున జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలని ఆటోలను తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు 3 ఆటోల్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. గుంటూరు నగరంలో ఈ ఆపరేషన్ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని తెలిపారు. అలాగనే రౌడీ షీటర్లు తమ పద్ధతి మార్చుకొని ప్రశాంత జీవనం కొనసాగించాలని సూచించారు. సరైన పత్రాలు లేని వాహనాలు కొనవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పత్రాలు లేని వాహనాలని ఆర్టీఓ ద్వారా కోర్టులో హాజరుపరుస్తామని అన్నారు. ఉదయం 5 గంటల కాడి నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు ఆదేశాల మేరకు నేను కొత్తపేట సిఐ గారు, లాలాపేట సిఐ గారు, ఓల్డ్ గుంటూరు సిఐ గారు కలిసి సిబ్బంది ఒక 80 మందితో రామిరెడ్డి తోట కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. అక్కడ ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అనుమానాస్పదంగా ఒక వ్యక్తి దొరికాడు. అట్లాగే 4 రౌడీ షీట్ ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఇంకా వెహికల్ చెక్ చేస్తే దాదాపు 63 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాటిలో 3 ఆటోలు ఉన్నాయి. అంటే వీటి కాడ ఏ రికార్డు, ఎటువంటి రికార్డు వాళ్ళు చూపించలేదు కాబట్టి వాటిని సీజ్ చేయడం జరిగింది. రికార్డు చూపించినట్టయితే బళ్ళని వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పగిస్తాము. రికార్డు చెప్పని అంటే లేవంటే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ, ఈ గంజాయి వ్యక్తులుగా ఇల్లు కానీ అటువంటి అనుమానాస్పద ప్రదేశాలు మొత్తం చెక్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కూడా ఇట్లాగే ఈ గుంటూరులో మిగతా చోట్ల కూడా ఓల్డ్ గుంటూరులో, లాలాపేటలో నెక్స్ట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారు దానికి బాగా ప్లాన్ చేశారు. ఈ గంజాయి అమ్మే వాళ్ళు వాళ్ళ ఇల్లు కూడా నోట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. గ్రామ సభల ద్వారా కౌలు రైతుల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వమే గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి జమలయ్య డిమాండ్ చేశారు. గుర్తింపు కార్డులు పొందిన కౌలు రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కౌలు రైతుల సమస్యల్ని పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా మంజూరు చేయాలని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు కె రంగారెడ్డి, పివి జగన్మోహన్, కె విఠల్ రెడ్డి పాల్గొన్నారు. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండి కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేసేవాళ్ళు. 40 రోజులు పూర్తవుతున్నా ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో ఎటువంటి ప్రయత్నం చేయకపోవటం చాలా దుర్మార్గం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులకి భూ యజమాని ప్రమేయం లేకుండా గ్రామ సభల్లోనే కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి గత సంవత్సరం ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు కాలపరిమితి దాటిపోయింది. మరి ఈ సంవత్సరం కౌలు గుర్తింపు కార్డులు ఇంకా ఇవ్వలేదు. మరి కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం ఎలా అమలు చేస్తారు అంటే మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటానికా, దగా చేయటానికా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేసి భూమి లేని ప్రతి కౌలు రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసి 20,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోవటం వల్ల రాయితీతో ఇచ్చిన విత్తనాలు అందవు.
పచ్చి రొట్ట విత్తనాలు ఎవరు, వ్యవసాయ పరికరాలు ఎవరు? అందువల్ల వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలంటే కష్టం అవుతుంది. అందుకని ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో అంశం అంటే పంట రుణాలు. వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలో ఈరోజు కౌలు రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. గుర్తింపు కార్డు లేకపోతే పంట రుణాలు తెచ్చుకోలేరు, వడ్డీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వం కార్డులు ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు అందించి కౌలు వ్యవసాయాన్ని, కౌలు రైతులని ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.